రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలు కాలేదని అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నచ్చని వారిపై పథకం ప్రకారం కేసులు పెడుతున్నారంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాయచోట్లోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెడ్ బుక్ పాలనలో భాగంగానే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై కుట్ర పన్నారన్నారు. ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు నుంచే పదే పదే వేటాడుతూ రాజకీయ పరంగా కేసులు పెడుతున్నారంటూ ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయపరమైన రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కేసులు పెట్టడం చాలా ఎక్కువ అయిపోయింది. ఒక వ్యక్తిని పదే పదే కుట్రపూరితంగా బ్యాడ్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎక్కువ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ కేసెసే ఈ రాష్ట్రంలో గత 14 నుంచి నడుస్తుంది. కాన్స్టిట్యూషన్ అటువంటిది ఫాలో కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అన్నటువంటిది పెట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వాళ్లకు నచ్చని వాళ్ళపైన ఒక పథకం ప్రకారం కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మన పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారి పైన చేసినటువంటి కుట్ర కూడా ఇందులో భాగంగానే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అది ఎలక్షన్లు అయిపోయినటువంటి మరుసటి రోజు నుంచి పదే పదేగా వేటాడుతున్నట్టుగా రాజకీయపరమైనటువంటి కేసుల పైన ఏది ప్రూవ్ కాకుండానే, ఏది ప్రాపర్ ఎంక్వైరీ లేకుండానే నింద వేయడం, పలు రకాలుగా శీర్షికలు రాయటం, వ్యక్తిగత వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ప్రయత్నం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. మొట్టమొదటిగా తను ఏదో ఫారెస్ట్లో గెస్ట్ హౌస్ ఉందన్నారు, దానిపైన ఏ ప్రూవ్ లేదు. తిరుపతిలో ఇంటిని పడగొట్టాలంటారు, దాన్ని ఏది లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మదనపల్లిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అక్కడి నుంచి డీజీపీలు రకరకాలుగా హెలికాప్టర్స్లో వచ్చారు. దాదాపుగా సంవత్సరం అవుతోంది. ఆ కేసు సంబంధించింది ఎందుకు మాట్లాడలేకున్నారు? ఆ కేసు ఎందుకు జరిగింది? ఏదేదో మాట్లాడారు కదా, ఫైల్ దగ్ధం చేశారు, అవినీతి జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, పెద్దిరెడ్డి గారు చేయించారు అనుకుంటుంది. ఇంతవరకు అతిగతి లేదు దానిపైన. ఊరికి నిందేసేటువంటి ప్రక్రియ చేశారు. ఇలాగ సీక్వెన్స్గా వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నం అలాగే చేసుకుంటూ వచ్చారు. ఈరోజు ఏది కూడా నిరూపణ చేయలేకపోయారు. ఇప్పుడు కొత్తగా లిక్కర్ కేసు అన్నటువంటి జరిగింది, 1000 కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడుతూ వచ్చారు. మొట్టమొదటిగా మనం చూసాం 50,000 కోట్ల అవినీతి అన్నారు, తర్వాత 30,000 కోట్ల అవినీతి అన్నారు, తర్వాత 18,000 కోట్లు జరిగిపోయింది అన్నారు, మళ్ళీ 3,000 కోట్లకు వచ్చినారు, ఇప్పుడు 2,000 కోట్లు అంటున్నారు. ఏంటివి? మీ నోటికి ఏది వస్తే అది చెప్పటం, దాన్ని మాట్లాడుతుండడం. ఇప్పటికే దీనిపైన ఎటువంటి కనెక్షన్ లేనటువంటి గవర్నర్ కృష్ణమోహన్ రెడ్డి గారిని అయితేనేమి, ధనంజయ రెడ్డి గారిని అయితేనేమి, వీరందరినీ ఒక పద్ధతి ప్రకారంగా, ప్లాన్ ప్రకారంగా ప్యానిక్ చేయడం కోసం, పబ్లిక్లో వైఎస్ఆర్సీపీ ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కోసం కుట్రపూరితంగా వివరిస్తూ వచ్చి ఈరోజు మిథున్ వరకు వచ్చారు. నెక్స్ట్ ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం. నీ పైన మరి అనేకమైన కేసులు నువ్వు స్టేలు తెచ్చుకున్నావు. అది కాకుండా నీ పైన స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ, తర్వాత మన లిక్కర్ కేసు కానీ, 2014 నుంచి 19 వరకు నువ్వు చేసిన అవినీతి పైన కానీ కేసులు ఉన్నాయి. నువ్వు నిజంగా సచ్చీలుడు అయితే నువ్వు ఇదే లిక్కర్లో ఎంత అవినీతి జరిగినాయని చెప్పి గతంలో నీ పైన కేసులు పెట్టారు. దానిపైన ఎంక్వైరీకి ఆదేశిస్తావా? దానిపైన ఒక సిట్టింగ్ జడ్జితో నీ పైన స్కిల్ డెవలప్మెంట్ కేసులో నువ్వు చేసినటువంటి హవాలాలు కానీ, నీ దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి 1000 కోట్ల అవినీతి చేసి ఫారిన్కి వెళ్ళిపోయినటువంటి సంఘటనలు మనకు తెలుసు. ఈరోజు అదే వ్యక్తి 5 సంవత్సరాలు బయట ఉన్న వ్యక్తిని ఈరోజు పిలిచి గవర్నమెంట్లో మెయిన్ సీట్లో, ప్రభుత్వంలో, సచివాలయంలో కూర్చోపెట్టారు. ఏం చేయాలనుకుంటున్నావు? గతంలో అనేకమైన తప్పుడు కేసులు పెట్టారు, ఏది నిరూపించలేకపోయారు. ప్రజాస్వామ్యంలో ఇవి మంచి పద్ధతులు కాదు. ఈ ప్రాంతానికి 3 సార్లు అత్యధిక మెజార్టీతో ఎన్నికైనటువంటి మిథున్ రెడ్డి గారిని సంవత్సరం నుంచి తను ఎటు ప్రజల దగ్గర వెళ్లకుండా ఉండాలన్న ఉద్దేశంతో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, ఏది మంచి చేసినా కూడా దాన్ని రానియకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తూ చేసుకుంటూనే వచ్చారు. ఏదో నిరూపణ చేయగలిగినారా? లేదు.
అత్యంత పారదర్శకంగా ప్రజలకు డైరెక్ట్గా దాదాపుగా 3,75,000 కోట్ల పైగా డీబీటీగా మన దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మంచిని ఎక్కడా మీరు ప్రొజెక్ట్ చేయాలి. అనునిత్యం ఇలాంటి బ్యాడ్ ప్రాపగండాస్ చేసుకుంటూ పోవడమే మీరు లక్ష్యంగా పెట్టుకున్నారు. మిథున్ రెడ్డి గారిని ఈరోజు వాళ్ళు ఇది రాజకీయ ప్రేరితమైనటువంటి కేసులో పెట్టి దాంట్లో అతని ఇమేజ్ని టార్నిష్ చేయాలన్నటువంటి ప్లాన్స్ చేసుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రాంతానికి తను ఎంతో ఉపయోగపడ్డాడు. ఈ ప్రాంతం నుంచి 3 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా గెలవడమే కాకుండా ఇక్కడ వ్యక్తిగతంగా అందరితో కూడా ఒక మంచి అనుబంధంతో ఉన్నటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి తోడుగా ఉన్నాడు అటువంటి కుట్రతోనే ఈరోజు తనని కేసులో పెట్టి బలవంతంగా ఏదో చేయాలా అన్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కుట్రలకు భయపడే వ్యక్తి కాదు వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ. ప్రజలను నమ్ముకున్నటువంటి వ్యక్తులు, పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులు, వాళ్లకు అన్ని రకాల సంఘీభావంగా మేము అందరం కూడా నిలబడతాం. వాళ్ళు ఎటువంటి తప్పు చేయలేదన్నటువంటిది మాకు అందరికీ కూడా తెలుసు. వాళ్ళ పైన ఏదైనా పలాంటి డైరెక్ట్గా ఇట్లాంటి ఎవిడెన్స్ ఉందని చూపించడం మీకు ధైర్యం ఉంది. అది లేకుండా ఇలాగా ప్రజాప్రతినిధులను అవమానించడం మంచి పరిణామం కాదని చెప్పి